ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్? ఆంధ్రప్రదేశ్ బాగుందని చెప్పుకోవాలి. హ్మ్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ వాడిగా. హ్మ్. కానీ ఆంధ్రప్రదేశ్ లోపల పరిస్థితులు చూసినప్పుడు మాత్రం కొద్దిగా హ్మ్. అన్యాయంగా ఉన్నాయని అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన ఎన్నికల్లో రాయలసీమలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ఫలితాలు రాలేదు. సో, ఇప్పుడు తత్వం బోధపడిందా? లేకపోతే రాజకీయాల కోసమా? రాయలసీమ ప్రాజెక్టులు, రాయలసీమ ఇరిగేషన్ ఇష్యూస్ ఎందుకు సడెన్‌గా వైసీపీకి గుర్తొచ్చాయంటే? అట్లా కాదు. హ్మ్. దాన్ని ఇంతకుముందు నుంచి కూడా రాయలసీమలో వైసీపీ లేక రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా వాటర్ కోసం తీవ్రమైన ఆలోచన. హ్మ్. రాయలసీమకు కావాల్సిందే నీళ్లు. హ్మ్. నీళ్ళతో పాటుగా డబ్బులు కావాలి. హ్మ్. గవర్నమెంట్ నుంచి డబ్బులు రావాలి. హ్మ్. కానీ ప్రధాన నీళ్ళు అన్నప్పుడు నీళ్ళ గురించి మాట్లాడుతూనే ఉన్నారు. హుహు. ఇప్పుడు ప్రధానంగా వచ్చిన కారణం ఏంటంటే అసలుకి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే చాలా దూరం ఆలోచించి ఆహ్, రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆయన స్టార్ట్ చేశారు. హ్మ్. గ్రీన్ ట్రిబ్యునల్‌లో దాన్ని గొడవ జరుగుతున్నప్పటికి కూడా దాన్ని ఎక్స్‌ప్లనేషన్ ఇస్తూనే చాలా వేగంగా దాదాపు 90% పని హ్మ్. పూర్తయింది. హ్మ్. సో, అది వచ్చిన ప్రభుత్వం టేకప్ చేసి రాయలసీమను కాపాడుతుందని ఎవరో నమ్ముతారు ఎవరైనా. హ్మ్. అట్లా కాకుండా బాబు గారు ఆ పని ఆపేయడం, దాని పట్ల ఇంట్రెస్ట్ లేకుండా పోవడం, హ్మ్. ట్రిబ్యునల్స్‌లో సరైన వాదన వినిపించకుండా ఉండడం, హ్మ్. అనేక ఈ సంఘటనలు సాగునీటి రంగ నిపుణులు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకపోవడం హ్మ్. జరిగినప్పుడు దాన్ని చిన్న చిన్నగా అక్కడక్కడ మాట్లాడుకుంటున్నాం. దీన్ని చేయాలి కదా! రాయలసీమ ఎత్తిపోతలు చేయాలా? సిద్ధేశ్వరం అలుగు చేయాలా? ఇట్లా అనుకుంటూ ఉన్నాం. గుండ్రేవుల ప్రాజెక్ట్ ఇది బాగుంటుంది ఇట్లా. హ్మ్. అట్లాగే కృష్ణా నీళ్ళన్నీ మాకు వచ్చి పోలవరం అక్కడ పోతే బాగుంటుంది. చర్చ సాగుతా ఉంది. ఆ హ్మ్. టైంలో ఏమైపోయిందంటే, ఈ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు. హ్మ్. అసెంబ్లీ సాక్షిగా. హ్మ్. ఏంటంటే, నే ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బాబు గారు ఇద్దరూ ప్రత్యేకంగా పర్సనల్‌గా కూర్చొని మాట్లాడుకొని, దాన్ని ఆపేశాను నేను. నా మాట ఒప్పుకొని గౌరవం ఇచ్చి దాన్ని ఆపేశాడు. హ్మ్. అట్లాగే వివిధ ప్రాజెక్టులకు అడ్డం కట్టనని కూడా చరాలని కూడా చెప్పాడు. హ్మ్. కావాలంటే పోయి చూసుకోండి. అఖిలపక్షం పోయి చూసుకోండి ఆడ. హ్మ్. పనులు ఆగిపోయినాయని ఒక సవాల్ లాంటి మాట మాట్లాడాడు. హ్మ్. అంతవరకు ఏదో ఆశగా చేస్తారులే అనుకుంటున్న రాయలసీమ ప్రజలు గాని, రాయలసీమ నాయకులు గాని, ఒక్కసారిగా దీన్ని ఈ విధంగా అగ్రీమెంట్ చేసుకున్నారు అన్నప్పుడు ఉలిక్కిపడ్డాం. లేకపోతే భయపడ్డాం. హ్మ్. సో, అప్పుడు కాస్త గట్టిగా మాట్లాడాల్సొచ్చింది. హ్మ్. దాంతో పాటుగా వాస్తవాలన్నీ చూసినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ లేరు. హ్మ్. వారు ఒక వారం రోజులు ఆయన విదేశాలకు ఏదో ఫ్యామిలీ ట్రిప్పో ఏదో పోయినట్లు అప్పట్లో. హ్మ్. మళ్ళీ వచ్చిన తర్వాత మనకేమైనా ఎక్స్‌ప్లనేషన్ ఇస్తా అని చెప్తే రావడం 830 కింద ఏం మిగులుతాయి? ఆఖరికి 800 కింద ఏం మిగులుతాయి? 34 టీఎంసీ అందులో 22 టీఎంసీ ఎంతొస్తుంది? ఏం పనికొస్తుంది? ఇది వేస్ట్ అది. హ్మ్. దానికి మల్యాల గిల్యాలు ఉంది కదా! దాన్ని చూసుకుంటాం కదా! ఈ విధంగా మాట్లాడారు. అంటే అతను ఇండైరెక్ట్‌లీ హి ఈస్ కన్ఫర్మింగ్ దట్ రేవంత్ రెడ్డి స్టేట్మెంట్ ఈస్ రైట్ అండి. కానీ రేవంత్ రెడ్డి కాదు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు నిజం. గ్రీన్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్ట్ పనులు ఆపేయండి అని చెప్పిన మాట నిజం. దాని మేరకు అప్పుడు ఆపేశారు అనేది నిజం కాదా? అంటే ఒక్కటి రాయలసీమ ఎత్తిపోతల పథకం మొదలుపెట్టిన తర్వాత తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళతోనే గ్రీన్ ట్రిబ్యునల్‌లు వేయించారు. హ్మ్. గ్రీన్ ట్రిబ్యునల్ ఏం మాట్లాడిందంటే దీనికి పర్యావరణ అనుమతులు లేవు దీన్ని మీరు ఆపండి అని చెప్పింది. హ్మ్. బట్ ఎనీ గవర్నమెంట్, ఎనీ ప్రాజెక్ట్ ఆఖరికి అన్ని పనులు మొదలుపెట్టేది పెద్ద ప్రాజెక్ట్ పెద్ద ఇష్యూ అది. హ్మ్. సో, ఆ అనుమతుల కోసం ప్రయత్నం చేస్తూనే ఈ పని కొనసాగించారు. ఓహో! అప్పుడు పనులు ఆగలా? ఆగలేదు. హుహు. ఆగలేదు అంతే. దగ్గర చూసాను మనం చూసాం 90% పని పూర్తయింది. ఇంక మిషన్‌లు పెట్టాలంతే. హుహు. మధ్యలో అడ్డమున్న కొద్దిగా కట్ చేయాలి. మిషన్‌లు పెట్టాలి. సో, జగన్మోహన్ రెడ్డి హయాంలో పనులు ఆగలా. ఆగలేదు. ఆగింది చంద్రబాబు సర్కార్ వచ్చిన తర్వాత అవి ఆగాయి. వచ్చినాక ఆగిపోయినాయి అంతే. ఇమ్మీడియేట్‌గా ఆగిపోయినాయి. హుహు. హ్మ్. అంతేకాదు అక్కడున్న తెలుగు గంగ కానీ, ఆ ప్రాజెక్ట్‌లకి ఆల్రెడీ పర్యావరణ అనుమతులున్నాయి. హ్మ్. ఇది సప్లిమెంటింగ్ అండ్ కంటిన్యూయేషన్ ఇన్సూరెన్స్ పాలిసీ ఆఫ్ దోస్ ప్రాజెక్ట్స్. హ్మ్. 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 గాలేరు నగరి వీటికున్న ప్రాజెక్ట్స్ అంతే. అది తప్పనిస్తే ఇది సెపరేట్ ప్రాజెక్ట్ కాదు. దీని నుంచి సెపరేట్‌గా ఆయకట్టుకు పోదు. సెపరేట్‌గా దీని నుంచి నీళ్ళు ఎక్కడికి పోవు. ఇవి ఆల్రెడీ ఉన్న ఆయకట్టుకి దాదాపు 10,00,000 ఆయకట్టు అన్ని కింద కలిసి. ఆ 10,00,000 ఆయకట్టుని స్టెబిలైజ్ చేయడం కోసం అవసరం వచ్చే కాలం వస్తుంది ఈ రోజున్న వాటర్ పరిస్థితుల్లో అని దాన్ని మొదలుపెట్టారు. హ్మ్. అంతే కనుక కరెక్ట్‌గా వాదించింటే ఇదే వాదన. హ్మ్. ఎందుకంటే కంటిన్యూయేషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్. అదేమి కొత్త ప్రాజెక్ట్ కాదు. హ్మ్. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్‌గా ఉన్న ప్రాజెక్టులకి ఆయకట్టుని స్టెబిలైజ్ చేసే దానికోసం. హ్మ్. ఆ నీళ్లు కావబోదు. ఉదాహరణకి దే అష్యూర్డ్ 120 టీఎంసీ ఐ థింక్ ఆ ప్రాజెక్ట్‌లో. 120 టీఎంసీ నీకు రాకుండా పోయే కాలం వచ్చింది. ఓకే. వాళ్ళు రాకుండా కాలం వచ్చినప్పుడు నీళ్ళు తీసుకోవాల. హ్మ్. సో, అందుకని ముందుగానే ఆలోచించి వచ్చే కాలం ఇట్లా అన్యాయంగా ఉంటుంది. పోతిరెడ్డిపాడుకు నీళ్లు రావు.
ఎందుకంటే 841 పోతిరెడ్డిపాడు పనిచేస్తుంది. ఉమ్, 840 అయినాక చుక్క నీళ్లు రావు. ఉమ్, ఇటు పక్కనేమో నేనేమి మా పార్టీ లైన్ ప్రకారం కూడా అందరూ ఈ 2 ప్రాంతాల రైతులు ఉండాలా, అందరూ ఇబ్బంది పడేవాళ్ళే, ఉమ్. కూర్చొని సామరస్యంగా దీన్ని చూసుకోవాలనే ఒక ఆలోచన మాది. కొత్త ప్రాజెక్ట్ కాకపోవచ్చు, అది ఎక్స్పాన్షనే కావచ్చు, కానీ ఎన్జిటి పర్మిషన్ మిగతా అన్ని పర్మిషన్స్ అవసరమైతే ఉంది కదా. ఎందుకు ఎన్ని ప్రాజెక్టులకి సో NGT ఎన్జిటి ఆపేయండి అని చెప్పిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి సర్కార్ పనులు చేసిందంటే ఎన్జిటికి వ్యతిరేకంగా చేసినట్టు. నేను చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను అట్లాంటివి. ఉమ్. నేను చాలా చెప్తాను. పర్మిషన్స్ రావడం ఓకే, వాళ్ళు మొదలు పెట్టిన తర్వాత permission తెచ్చుకుంటారు. తెలంగాణలో కాళేశ్వరం మొదలుపెట్టినప్పటి నుంచి ఉమ్. పోలవరం దంక ఉమ్. ఇంకా ఇనుమతులు గొడవలోనే ఉంటుంది. ఉంటుంది. ఉమ్. కాబట్టి ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని అనుమతులు తీసుకుని మొదలు పెట్టరు. ఉమ్. అనుమతులు వస్తాయి, చేసే ప్రజల పని కాబట్టి, అది రాష్ట్రం పని కాబట్టి. అనుమతుల కోసం వెయిట్ చేయడం ఓకే, అనుమతి ఇవ్వము అన్న తర్వాత పనులు చేయడం అట్లా చెప్పలేదు. దట్ ఈస్ నాట్ ది ఇష్యూ. అనుమతి లేదు అని కాదు చెప్పింది. ఎన్జిటి ఆపేయమని చెప్పి. మీరు ఆపండి పనులు ప్రస్తుతానికి, ఎందుకంటే మీకు ఆ పర్యాయ అనుమతి లేదని చెప్పింది. ఉమ్. మాకు ఉన్నాయి అనుమతులు, ఎందుకు లేవు మా దగ్గర, మాకు గాలి మన తెలుగు గంగ ప్రాజెక్టులకు అంతా మా దగ్గర ఉన్నాయి. ఆఖరికి ఆల్రెడీ ఉంది మా దగ్గర ఉంది. ఉమ్. దాని పని ఇది చేస్తూ ఉన్నాం మేము, అంతేగాని ఇంకో పని చేయడం లేదు. కొత్త ప్రాజెక్ట్ కాదు. కొత్త ప్రాజెక్ట్ కాదు, ఉన్న ప్రాజెక్టుకి చెప్పిన నీళ్లు ఇవ్వడానికి. ఉమ్. ఉదాహరణకి మా హంద్రినీవాకి దాదాపు 50 టీఎంసీల నీళ్ళు రావాలా, ఉమ్. మళ్ళీ 50 టీఎంసీల నీళ్లు ఇవ్వాలి కదా. ఉమ్. అవి రావడం లేదు కాబట్టి ఎట్లా తీసుకుందాం నాకు ఆలోచనతో ఒక ఆలోచన చేసామనుకో, తప్ప ఎట్లయితుంది. ఉమ్. ఉమ్. అట్లాగే ఆల్రెడీ ఉన్న ప్రాజెక్టులు నీళ్ళు ఇవ్వాలి, కరెక్ట్గా ఇవ్వాలా, అవి ఎండిపోకూడదు, స్టెబిలైజ్ కావాలనుకుంటే తప్ప ఎట్లయితుంది. ఉమ్. సో ఇదే నికర జలాల నుంచి తీసుకున్న నీళ్లు కాదు, ఉమ్. ఓన్లీ ఆ 10 రోజులు ఆ వరద వచ్చే కాలంలో తీసుకున్న నీళ్లు మాత్రమే అవి. 60 days అంతే. మరి దాంట్లో వచ్చింది ఏముంది, సముద్రంలో కలిసిపోయే నీళ్ళని ఉమ్. మేము కొట్టుకుంటామని చెప్పారు ఆఖరికి. దిస్ ఇస్ ద ఇష్యూ. సో చంద్రబాబు నాయుడు గారు ఎన్జిటి చెప్పిన దాని ప్రకారం ఒక రాముడు మంచి బాలుడు లాగా ఎన్జిటి ఆపేయమన్నది, కాబట్టి నేను ఆపేస్తున్నాను అంటే చంద్రబాబు నాయుడు గారు తప్పెట్లా అవుతుంది? చంద్రబాబు నాయుడు గారిని ఆ విషయంలో తప్పు అనడం కాదు, నేను అంటే నువ్వు పొరపాటు చేస్తున్నావు అని చెప్తున్నా. ఎట్లంటే మీ ఆలోచనల్లో ఎక్కడో తప్పు ఉంది నీళ్ళ విషయంలో. మీరు ఎప్పుడు కూడా అంటే మా బాబు గారు ఎప్పుడు నీళ్ళ విషయంలో ఏం చేస్తారంటే అప్పటికప్పుడు మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ హంద్రినీవా. హంద్రినీవా పేరు పెట్టింది రామారావు గారు, సీనియర్ రామారావు గారు. బహుశా ఆయన వ్యతిరేకించడం, ఆయన సరిపోకేమన్నా ఆ రోజున ఇటుకే బ్యాడ్ డెసిషన్ ఏమో. దాన్ని 5 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ స్కీమ్ కింద కుదించి వడ్డుపల్లి దగ్గర రాయి వేసిపోయాడు. మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు. మళ్ళీ రాజశేఖర్ గారు వచ్చిన తర్వాతనే దాన్ని మళ్ళీ సాగునీటి ప్రాజెక్టుగా మార్చి దాన్ని నీళ్ళు కొట్టే ప్రయత్నం చేసిన తర్వాత ఆ రోజు రాజశేఖర్ ఫాలోవర్లు అందరూ నీళ్ళ పట్ల కమిటీ ఉన్న వాళ్ళు, ఆ రోజు రఘువీర్ రెడ్డి గారు కానీ, నేనంతా మంత్రులుగా ఉన్నాం, అట్లా వెంకటరామరెడ్డి గారు, అందరూ ఆల్మోస్ట్ ఎవ్రీబడి దాన్ని నడుచుకొని దాన్ని అడ్డంకులు తొలగించుకుంటూ నీళ్ళు తెచ్చాం. దర్ ఇస్ ఎ కన్సర్న్. ఆ కన్సర్న్ ఆయనకు లేదు. ఆయన హయాంలో వచ్చిన కొత్త ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టుకి ఎత్తి దేనికి లైనింగ్ చేసినాను గొంతు అనే మాటలు తప్పనిస్తే, నేను కొత్త ప్రాజెక్టు కట్టినాను అనే మాట ఆయన దగ్గర లేదు. ఇప్పుడు ఏదో మారుతున్నాడు కానీ, నేనేదో అదేది పోలవరం నుంచి నల్లమల్ల సాగరు ఏదో మారుతాడు కానీ 1,00,000 కోట్లు 70,000 కోట్లు ఉంటుంది కానీ. బట్ ఆయన హయాంలో నీళ్ళ మీద ప్రత్యేకమైన శ్రద్ధ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఈ డీంట్ బిలీవ్ ఇన్ ద వాట్ ఈస్